చంటి టైం బాగుంది కాబట్టి సింధూర చెయ్యి పట్టుకున్న చంచలమ్మ అయితే చంటినైతే ఏమనలేదు కానీ చాముండి చెంప పగలగొట్టేస్తుంది చంటిది. అంటే గతంలో పగ మొత్తం గుర్తు చేసుకొని మరీ వాయించేస్తుంది. అంటే చాముండి మీద అనుకోకుండా పడిపోయాడు కాబట్టి ఆ కోపాన్నంతా ఇలా తీర్చుకుంటుంది. అసలు ఎంత ధైర్యంరా నీకు సింధూరాన్ని తాకడానికి అన్నట్టు కొడుతూ ఉంటుందన్నమాట. అయితే సింధూర అసలు నిజం చెప్పడంతో నేను అనుకోకుండా బొట్టు పెట్టుకున్నాను అత్తమ్మ, అది చూసి మీకు బాగుందండి తుడిపేవాకండి అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో చాముండి వచ్చింది తనని కొట్టింది అని చెప్పగానే మరలా చాముండితోనే క్షమాపణలు చెప్పిస్తుంది చంచలమ్మ చంటికి. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే చంచలమ్మ మోసపోయింది వేలిముద్రలు వేసిన దానివల్ల కదా, అంటే ఆమెకి చదువు రాదని. అందుకని చంచలమ్మకి అక్షరాభ్యాసం అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా అది కూడా సింధూర చేతులతో ఓం నమ శివాయ అన్నట్టు రాయిస్తూ ఉంటారనమాట. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఇదేం విడ్డూరమో ఏంటో కానీ ఇప్పుడు అక్షరాభ్యాసం ఏంట్రా బాబు అన్నట్టుగా మొహాలు పెట్టుంటారు. కానీ చంటి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. సింధూర కూడా చాలా సంతోషంగా ఉంటుంది.